బొగ్గు బాయిల్లో, మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను. అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను. పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు. వారి రక్తం వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను, ఏ గద్దల్ని వాళ్ళనేను, ఏ పెద్దల్ని వాళ్ళనేను ఆ ఆస్తులన్నీ తెలంగాణకే ఉండేటట్టుగా చూస్తాను. అదే నా ముందున్న ఏకైక లక్ష్యం. ఇది నేను భావోద్రేకం నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందు తీసుకొని పోతాను తప్ప ఇటువంటి పనులు జరగనేను. కానీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు అదనంగా ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కొత్త బొగ్గుబాయిల్ని మనం తెచ్చుకోలే. మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదో నాకు తెలియదు, నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ పెరిగిపోయింది. భారత ప్రభుత్వం కోల్ బ్లాక్స్ అన్ని ఆక్షన్ చేస్తూ ఉన్నాయి. అంతిమంగా అలా మీరు చూస్తూ వదిలేస్తే సింగరేణి కార్మికులు ఏ సింగరేణి మీద ఆధారపడి ఉన్నారో అక్కడ బొగ్గుబాయిలు తగ్గిపోయి, ప్రొడక్షన్ తగ్గిపోయి, అంతిమంగా వచ్చే లాభాలు పడిపోయి, ఆదాయం తగ్గిపోయి, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఉపాధి లేకుండా కోల్పోయే ప్రమాదం ఉంది. దానితోడు ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పోయే ప్రక్రియలో కోల్ వాడకం కూడా తగ్గే ప్రమాదం ఉంది. క్వాలిటీ లేకపోతే, క్వాలిటీతో కూడిన కోల్ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే క్వాలిటీతో ఉన్న కోల్ బొగ్గుబాయిల్ని త్వరితగతిన మనం సొంతం చేసుకోవాలి. వాటిని ఆపరేషన్లో తెచ్చుకొని తద్వారా దీన్ని బతికించుకోవాలి. అందుకోసమే ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సింగరేణి